సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. నడక మార్గం ద్వారా ఆయన తిరుమలకు వెళ్తారు. సాయంత్రం అలిపిరి పాదాల మండపం దగ్గర పూజలు చేస్తారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. 3వ తారీఖున జరిగే వారాహి బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. నడక మార్గం ద్వారా ఆయన తిరుమలకు వెళ్తారు. సాయంత్రం అలిపిరి పాదాల మండపం దగ్గర పూజలు చేస్తారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. 3వ తారీఖున జరిగే వారాహి బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, 3వ తారీఖు వరకు జరిగే పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? సాయిసుధా, మనం చూసినట్లయితే డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు తిరుపతి మరియు తిరుమల ప్రయాణం మొదలుపై వెళ్ళనున్నారు. ఏదైతే లడ్డు వివాదంలో జరిగినటువంటి తప్పిదాలకు సంబంధించి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ 11 రోజులు దీక్ష విరమణ నిమిత్తం రేపు తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించి దీక్ష విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ఆయన అలిపిరి వద్ద మెట్ల మార్గం ద్వారా తిరుమలకి బయలుదేరున్నారు. 9 గంటలకి స్వామివారి అంటే తిరుమలకి చేరుకున్నారు. 9 గంటల నుంచి ఆయన బయలుదేరి వెళ్ళి గాయత్రి గెస్ట్ హౌస్ కి ఆయన వెళ్ళబోతా ఉన్నారు. గాయత్రి గెస్ట్ హౌస్ లో ఆయన ఈ రోజు నైట్ అంతా ఉండి రేపు 10 గంటలకి ఆయన దర్శనానికి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళబోతా ఉన్నారు. 10 గంటలకు స్వామివారిని దర్శించుకుని ఆయన మరలా గాయత్రి గెస్ట్ హౌస్ కి వెళ్ళి అక్కడే రేపు రాత్రి కూడా బస్ చేసి ఎల్లుండి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా అక్కడే ఉంటారు. ఆయన అక్కడి నుంచి ఆయన 4 గంటలకి ఏదైతే వారాహి సభ తిరుపతిలో ఉందో, తిరుపతిలో ఉన్నటువంటి వారాహి సభకి ఆయన వచ్చి అక్కడ వారాహి మీద నుంచి కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి లడ్డు వివాదం ఏదైతే ఉంది, ఈ లడ్డు వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పలు దఫాలుగా పలు కోణాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులు కావచ్చు, అటు అభిమానులు కావచ్చు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రకరకాల విధాలుగా దేవాలయాల్లో ప్రాయశ్చిత్త దీక్షలు కావచ్చు, ప్రాయశ్చిత్త పూజలు కావచ్చు, ఇతర అనేకమైన చేస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ రేపటితోటి ఈ ప్రాయశ్చిత్త దీక్షను 11 రోజులు పూర్తి చేసుకుని దీక్ష విరమణ చేస్తున్న సందర్భంగా ఈ యొక్క దానికి సంబంధించినటువంటి ఏదైతే లడ్డు వివాదాలు కావచ్చు, గత ప్రభుత్వం తప్పిదాల గురించి కావచ్చు, ఇతర అంశాలపై అన్నిటిపైన కూడా ఎల్లుండి 3వ తారీఖున వారాహి యాత్రలో 4:30 గంటలకి ప్రజలను ఉద్దేశించి అయితే ఆయన మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆసక్తికరమైనటువంటి పలు అంశాలు అంటే అటు కొంతమంది ట్వీట్ల ద్వారా ఆ పవన్ కళ్యాణ్ విమర్శించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా చేస్తారు. వారందరికీ కూడా తగిన విధంగా ఆ యొక్క సభా వేదిక నుంచి, వారాహి సభా వేదిక నుంచి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అందరికీ కూడా సమాధానం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సాయిసుధా. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.
ప్రభుత్వం మద్యం దుకాణాల విధానాన్ని